చాలా సింపుల్‌గా మిల్లెట్ దోస ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను. ఒక కప్పు రైస్, తర్వాత సేమ్ కప్పుతో తెల్ల బఠానీలు అండ్ గ్రీన్ బఠానీ నానబెట్టేసుకోవాలి. తర్వాత సేమ్ కప్‌తో పెసరపప్పు. సో, ఇవి మొత్తం ఓవర్ నైట్ సోక్ చేయాలి. వాటర్ ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాటికి తగినంత వాటరే వేయాలి. సో, వాటర్ ఎక్కువ వేయడం వల్ల సోక్ అయినప్పుడు వాటర్ కింద పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి తగుమట్టుకు వేసుకుంటే సరిపోతుంది. సో, ఎర్లీ మార్నింగ్ లేచి చూసాను ఇలా సోక్ అయ్యాయి. సో, ఇప్పుడు నేను గ్రైండ్ చేసుకోవాలి. రైస్, తర్వాత కొంచెం బఠానీలు ఉన్నాయి కదా, అవన్నీ వేసి కొంచెం పెసరపప్పు వేసి గ్రైండ్ చేసేసుకున్నాను. గ్రైండ్ చేసుకొని బియ్యం పైన యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్ లాగా దోశ బ్యాటర్ లాగా పేస్ట్ చేసుకోవాలి. దాంట్లోకి కొంచెం సోడా అండ్ దానికి తగినంత సాల్ట్ వేసి కలిపేయడమే. ఎందుకంటే ఇది ఎక్కువ పులియబెట్టాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే మనం బఠానీ అండ్ పెసరపప్పు మనము ఆల్రెడీ నానబెట్టిన వేసుకుంటాం కాబట్టి 1 అవర్ అలా పక్కకి పెట్టేస్తే సరిపోతుంది. తర్వాత మనం సింపుల్గా దోశ రెడీ చేసుకోవచ్చు. సో, దోశ వస్తుందా రాదా అనే డౌట్ అయితే అవసరం లేదు. నేను ఇది చేయడం ఒక 7th to 8th టైం నేను చేస్తున్నాను. చాలా బాగుంటుంది. సో, పిండి కూడా ఎక్కువ లూజ్గా ఉండకూడదు, అలా అని చెప్పి హార్డ్గాను ఉండకూడదు. సో, నేను ఇక్కడ 2 ప్యాన్స్ పెట్టాను. ఒకటి నాన్ స్టిక్, తర్వాత ఒకటి ఐరన్ తవా పెట్టాను. సో, నాన్ స్టిక్లో ఏంటంటే చాలా పలుచగా వేయాలనుకున్నా కానీ నాన్ స్టిక్లో కుదరడం లేదు. కానీ దోశ అయితే చాలా బాగా వచ్చింది. సో, ఇప్పుడు ఐరన్ తవాలో చూద్దాం ఎలా వస్తుంది ఏంటి అనేది. సో, ఒక గరిటె పిండి తీసుకొని రఫ్ చేశాను. చాలా బాగా వచ్చింది. టేస్ట్ కూడా చాలా యమ్మీగా బాగుంటుంది. సో, ఇలా లో ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకోవాలి. ఎందుకంటే హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు. సో, కొంచెం ఆయిల్ వేసుకుంటే సింపుల్ అండ్ ఈజీగా దోశ అన్నది రెడ్డిష్ కలర్లోకి వచ్చేస్తే దోశ అయితే రెడీ అయిపోతుంది. సో, మనం సింపుల్గా అంటే కొంచెం జాగ్రత్తగా తిప్పి వేసుకోవాలి, లేదంటే విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో, మనకి ఇంకా దోశ మంచిగా రావాలి అంటే ఒక ఆనియన్ తీసుకొని ముందే పెనంకి ఆయిల్ అప్లై చేసి తర్వాత మంచి క్లాత్తో రఫ్ చేసి మళ్ళీ దోశ వేసుకుంటే ఇంకా టేస్టీగా చాలా బాగుంటుంది. సో, అలా కూడా ట్రై చేయొచ్చు. చూసారా? అండ్ ఐరన్ తవాలోనే దోశ పర్ఫెక్ట్గా వచ్చింది. అండ్ నాన్ స్టిక్లో అయితే సెకండ్ టైం బాగా వచ్చింది. నేను చేశాను కదా, ఏంటంటే ఆనియన్ అప్లై చేసి ఆయిల్ కొంచెం వేసి ఆనియన్ అప్లై చేసి కొంచెం బాగా రఫ్ చేశాక తర్వాత దోశ వేసాను. అప్పుడు చాలా బాగా వచ్చింది. సో, ఫస్ట్ టైం కాబట్టి ఈ మాత్రం వచ్చినా సరిపోతుంది. మనకి చాలా పలుచుగా కావాలంటే పలుచుగా వేసుకోవచ్చు, మందంగా కావాలంటే మందంగా వేసుకోవచ్చు. సో, చట్నీతో సర్వ్ చేసేయడం. ప్లీజ్ టు సబ్స్క్రైబ్.